హలో అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు హోమ్ మేడ్ చికెన్ పిజ్జా నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్మాల్ సైజ్ చికెన్ పీసెస్లో ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఇన్స్టెంట్ ఈస్ట్ ప్యాకెట్ తీసుకుని అది మొత్తం ప్యాకెట్ అంతా యూస్ చేశాను. అందులో కొంచెం షుగర్ వేసి ఇందులోనే నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక 10 minutes పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత అది ఇట్లా పొంగింది. పిండిలో నేను 2 cups మైదా, 2 cups గోధుమ తీసుకున్నాను. దాంట్లో సాల్ట్, ఆరిగానో అండ్ గార్లిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఆ కలుపుకున్న డవ్ ఒక 45 minutes పక్కన పెట్టాను. అది ఫర్మెంట్ అయ్యి డబుల్ అయ్యే వరకు. ఇంతలోగా చికెన్ ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత సాస్ కోసం మ్యారినరా సాస్లో సాల్ట్, పెప్పర్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిపోయిన సాస్లో చికెన్ ఫ్రై పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాను. దీనివల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ సాస్ డవ్ మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన టాపింగ్స్ అన్నీ పిజ్జా మీద వేసుకున్నాను. చికెన్, ఆనియన్స్, బెల్ పెప్పర్స్, స్పినాచ్, హెల్దీ అని వేసుకున్నాను. ఆ తర్వాత అది 425 ఫారెన్హీట్ దగ్గర ఓవెన్లో ఒక 12 to 15 minutes కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత బయటికి తీసి ఒక 10 minutes కూల్ అయిన తర్వాత స్లైసెస్ కింద కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. కింద బేస్ క్రిస్పీగా, పైన సాఫ్ట్గా. ముందు వీడియోలో మీరు చూస్తే నేను పిజ్జా డోకి ఫోర్క్తో హోల్స్ పెట్టాను. అది ఎందుకంటే ఈవెన్గా కుక్ అయ్యి క్రిస్పీ బేస్ కోసమే. సో ఫైనల్లీ సర్వ్ చేసుకుని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ వీకెండ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.